హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ రెసిపీ చూపించబోతున్నానండి. రసం రైస్. ఇది మనకు జలుబు చేసినప్పుడు కానీ పిల్లలకి లంచ్ బాక్స్ కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీ కూడా. ఇది మనము పిల్లలకి చాలా ఈజీగా లంచ్ బాక్స్లో చేసి పెట్టేయచ్చండి. దీనికి ముందుగా మనము 1 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే తీసుకుంటామో ఆ గ్లాస్తోనే 1/4 కప్పు కందిపప్పు, 1/4 కప్పు పెసరపప్పు తీసుకునేసి నీట్గా మనము 2 to 3 టైమ్స్ అలా వాటర్ క్లియర్గా వచ్చినంత వరకు క్లీన్ చేసుకోవాలండి. మనకి వాటర్ వచ్చేసి మెజర్మెంట్ 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ఏ గ్లాస్తో అయితే మనం రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో మనము 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ఇంకా మనకి ఒక 1 to 2 గ్లాసెస్ ఎక్స్ట్రా పడుతుంది. బట్ మనం అన్నీ ఇక్కడే పోసామంటే పొంగిపోతుంది కదా, సో మనం 4 గ్లాసెస్ మాత్రమే యాడ్ చేసాము. ఇది మనకు ఒక 1 అవర్ పాటు కంపల్సరీ నానాలండి. అప్పుడు మనకి చాలా బాగుంటుంది. రసం రైస్ అనేది చాలా బాగా కుక్ అవుతుంది, ఫాస్ట్గా కుక్ అవుతుంది. మనకంటే ఈజీగా డైజెషన్ కూడా అవుతుంది. దీనికి నేను మీడియం సైజ్ టొమాటోస్ ఒక 2 తీసుకున్నాను. మనం ఇందులోనే కొంచెము టర్మరిక్ పసుపు కూడా యాడ్ చేసేసి లైట్గా సాల్ట్ కూడా యాడ్ చేశానండి నేను, రాక్ సాల్ట్. మనం నెక్స్ట్ ఇంకో కుక్ అయిన తర్వాత మళ్ళీ మనం కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒక 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసాను, ఎందుకంటే మనకు పొంగిపోకుండా. ఒక 1 అవర్ పాటు నానిన తర్వాత ఒక 4 విజిల్స్ మనము రానిచ్చుకోవాలి. మనము ఒక రోల్లో కానీ ఒక మిక్సీలో కానీ ఒక 2 స్పూన్స్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు, ఇది మాత్రం మన స్పైస్కి తగ్గట్టండి అడ్జస్ట్ చేసుకోవాలి. కొంచెం స్పైస్ తినేవాళ్ళు ఇంకొంచెం పెప్పర్ యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనము మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ పెప్పర్ వల్ల మనకి జలుబు చేసినప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఉంటే కూడా పోతాయి కదండి. నెక్స్ట్ కొంచెం కరివేపాకు, ఒక 10 వెల్లుల్లి యాడ్ చేసేసి మెత్తగా మనము దంచుకోవాలి. ఈ విధంగా నేను చూపిస్తాను చూడండి, ఆ విధంగా మెత్తగా మనం దంచుకునేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ 4 విజిల్స్ వచ్చేసి ప్రెషర్ అంతా పోవాలండి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత మాత్రమే మనము కుక్కర్ మూత అనేది ఓపెన్ చేయాలి. ఇప్పుడు చూపిస్తా చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. పొంగలేదు అట్లా అని చెప్పి వాటర్ అనేది తక్కువ అవ్వలేదు, కరెక్ట్గా సరిపోయినాయి 4 గ్లాసెస్. నెక్స్ట్ మనం ఒక ప్యాన్ పెట్టుకునేసి ఒక 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసేసి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, అది హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర కూడా యాడ్ చేయాలి. ఎండుమిర్చి యాడ్ చేసేసి మనకు ఆవాలు జీలకర్ర చిటపటమన్న తర్వాత కరివేపాకు యాడ్ చేయాలండి, పచ్చి కరివేపాకు. ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇంగువ కూడా యాడ్ చేస్తే టేస్ట్ అనేది ఇంకా బాగా ఎన్హాన్స్ అవుతుంది. నా దగ్గర లేదు కాబట్టి నేను అప్పుడు కరెక్ట్గా యాడ్ చేయలేదు. సో ఈ విధంగా మనకు కరివేపాకు కూడా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే రోట్లో దంచి పెట్టుకున్నాం కదండి, గార్లిక్, పెప్పర్, జీరా అవన్నీ మనము ఆ పేస్ట్ కూడా వేసేసి లైట్గా ఒక 2 మినిట్స్ అలా మనము పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. నెక్స్ట్ అది మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రైస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునేసి మనము ముందుగానే ఒక లెమన్ సైజ్ చింతపండు నానబెట్టుకోవాలండి వాటర్లో. హాట్ వాటర్లో మనము నానబెట్టామంటే మనకు గుజ్జు అనేది చాలా బాగా వస్తుంది. సో ఈ విధంగా మనం ఇది పులుపుకు తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవాలండి. మనం ఆల్రెడీ టొమాటోస్ యాడ్ చేసాం కదా, మన టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ రసం పౌడరు నేను 2 స్పూన్స్ యాడ్ చేశానండి. జస్ట్ ఒక 5 రూపీస్ ప్యాకెట్ యాడ్ చేశాను. నెక్స్ట్ మనము స్టవ్ మీద పెట్టేసి ఇంకా కొంచెం వాటర్ పడుతుందని చెప్పాను కదండి, మనం ఈ స్టేజ్లో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకునేసి ఎక్కడ ఉండలు లేకుండా మనము మిక్స్ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం ఇది. ఇందులోకి మనం వడియాలు కానీ ఏదైనా బుడ్డాకారాలు కానీ బూందీ అంటారు కదా, అది కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. జస్ట్ మనము వాటర్ యాడ్ చేసేసి మనకు నచ్చినట్టు కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకోవాలండి. తర్వాత
దీనికి కొత్తిమీర అనేది కొంచెం ఎక్కువ పడుతుంది. అలా యాడ్ చేస్తేనే టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఫ్రెష్‌గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసేసి జస్ట్ ఒక ఉడుకు రానివ్వాలి అంతే అండి. రసం రైస్ రెడీ. ఎంతో ఈజీ అండ్ టేస్టీగా ఉండే రసం రైస్ రెడీ. మనం ఇంకా వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే అండి. మాకైతే చాలా ఇష్టం. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి ఏ విధంగా కుదిరిందో నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. మనకు నచ్చితే లాస్ట్‌లో ఒక స్పూన్ ఘీ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే యాడ్ చేశాను. మంచి టేస్ట్ వస్తుందనేసి. చూసారా? జస్ట్ అలా ఒక ఉడుకు పడితే చాలండి అంతే. లంచ్ బాక్స్ కూడా చాలా బావుంటుంది ఇది. మనకి మెయిన్‌గా వింటర్ సీజన్‌లో చాలా బాగా ఉంటుందండి ఇది. మనకి థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అలా ఉన్నా కూడా చాలా బాగా వర్క్ అవుతుంది ఇది. జస్ట్ ఒక 1 స్పూన్ ఘీ యాడ్ చేసేసాను అంతే. ఇంకా మంచిగా మిక్స్ చేసుకునేసి ఇంకా మనము సర్వ్ చేసుకోవడమే. చూసారా? చూసేదానికి ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో, తినడానికి కూడా అంతే టేస్టీగా, యమ్మీగా కుదిరిందండి. ఇలా నేను మా ఇంట్లో పబ్బిళ్ళలుంటే మేము దాంతో తిన్నాం. చాలా బావుంటుంది. అవి కూడా చాలా బావుంటాయి. నెక్స్ట్ నేను ఆ రెసిపీ కూడా మీకు త్వరలో షేర్ చేస్తాను. అంతే అండి. థాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.